హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి బ్రదర్స్ ఛానల్. ఇప్పుడు పరమేశ్వరుడు చెప్పే అద్భుతమైన సృష్టి కథ నేనొకటి చెప్పబోతున్నాను. అదేంటంటే శివుడు ఆవిర్భవించిన అర్ధనారీశ్వర రూపం. శివునికి అర్ధనారీశ్వరుడు అని ఎందుకంటారు? అతనినే ఎందుకు అనాలి? ఆ కథ నేను తెలుసుకున్నాను. ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒకసారి దేవతలు ఋషులు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఇలా అడిగారు: ప్రభు, ఈ సృష్టిలో పురుషులు స్త్రీలు ఎందుకు విడివిడిగా ఉన్నారు? అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు: ఈ రహస్యం తెలుసుకోవాలంటే శివుడిని ప్రసన్నం చేసుకోవాలి. అందుక దేవతలు ఋషులు కఠిన తపస్సు చేసి శివుడిని ప్రీతిపరిచారు. అప్పుడు శివుడు ఆ తపస్సుకు మెచ్చి తాను చూపించని ఒక అరుదైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అదే రూపం అర్ధనారీశ్వర స్వరూపం. అంటే శివుడు ఆడ మగ రూపాల కలియకగా. ఈ అద్భుతం ద్వారా శివుడు చెప్పిన సందేశం ఏంటంటే స్త్రీ పురుషులు సమానులే, ఇద్దరూ కలిసి ఈ సృష్టి కొనసాగుతుంది, వారి మధ్య ఏ తేడా లేదు. ఈ అర్ధనారీశ్వర రూపం చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు. ఇది శివుడి ఒక అద్భుత రూపం మాత్రమే కాదు, అది సమానత్వం, సృష్టి, శక్తి, శాంతమే. అందుకే పరమేశ్వరునికి అర్ధనారీశ్వరుడు అని అంటారు. ఓం నమ శివాయ. ఈ సృష్టి పరమేశ్వరుని ద్వారా స్త్రీ పురుషులు ఇద్దరూ సమానత్వం తెలుస్తుంది. మరికొన్ని సృష్టి ధర్మ కథలు తెలుసుకోవాలంటే సాయి బ్రదర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.